సమకాలికుడు, ఔరంగజేబుని ముప్పు తిప్పలు పెట్టినటువంటి, మొఘలాయి పాలనని ముప్పు తిప్పలు పెట్టినటువంటి బహుజన వీరుడు, తెలంగాణ ఛత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న జయంతి. ఈ సందర్భంగా ఒక అట్టడుగు వర్గాల నుంచి వస్తూ కేవలం 12 మంది మిత్రులతో గెరిల్లా సైన్యాన్ని ఏర్పాటు చేసి కిలాషపూర్ నుంచి మొదలైన వారి ఉద్యమం చివరకు గోల్కొండ ఆక్రమించి ఔరంగజేబును అటు మహారాష్ట్రలో శివాజీ, ఇక్కడ తెలంగాణ గడ్డ మీద సర్వాయి పాపన్న గడగడలు ఆడించి తన బహుజన పరిపాలన రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా యావత్ తెలంగాణ ప్రజలకు గుర్తు చేస్తున్నాం. వారు చెప్పినటువంటి వాక్యం, తాడి చెట్టు ఎక్కితే ఏమొస్తుందమ్మా, ముంత కళ్ళు తప్పితే కొడితే గోల్కొండ కొట్టాలి, రాజయ్య పాలించాలని వారు శబదం చేసి సాధించారు. ఈరోజు తెలంగాణ యువత కూడా అందరూ కులాలకు మతాలకు అతీతంగా సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో ఒక హిందూ, ఏక హిందూ శ్రేష్ఠ హిందూ అనే భావనతో వారి స్ఫూర్తితోది ఒక అద్భుతమైనటువంటి అఖండ భారత్ నిర్మించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వారి విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద అది భారీ ఎత్తున వారి యొక్క స్ఫూర్తితో ఏర్పాటు చేయాలి. వారి కోటను పునరుద్ధరించాలి. దానికి సంబంధించిన నిధులు కేంద్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఎంతో ఆదుర్దతతో బీసీ కామారెడ్డి డిక్లరేషన్ 20 సూత్రాలు వారు చెప్పారు, దాన్ని అమలు చేయాలి. లేకుంటే మున్ముందు ఒక 1000 కార్లతో గోల్కొండ కావట నుంచి యావత్ తెలంగాణ చుట్టుపట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని సందర్భంగా హెచ్చరిస్తుంది. జై బాపన్న.